హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆవరణలో గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంగీత, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై బాలు సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎస్పి చరణ్, తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, అలాగే గత 4 ఏళ్లుగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి రాజకీయాలకు అతీతంగా జీవించారని, ఆయనకు అందరూ ఒకటేనని పేర్కొన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన వ్యక్తిత్వమే ఈ రోజు ఈ విస్తృత స్థాయికి కార్యక్రమంగా ప్రతిఫలించిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అతిథులను శాలువాలతో సత్కరించారు. సంగీత ప్రపంచానికి చిరస్థాయిగా నిలిచిన ఎస్పి బాలు జ్ఞాపకంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆయన అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ. థాంక్యూ. ఎల్జీ టీవీకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.